జనవరి 20 నుండి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అని చెప్పి ఇండియా, చైనా, రష్యా, మెక్సికో, కెనడా, జపాన్ ఇలా మిత్ర దేశాలు, శత్రు దేశాలు అని చూడకుండా అందరిపైన టారిఫ్లు వేశాడు. నన్నెవరు అడగరులే అని చెప్పి ట్రంప్ తుగ్లక్ పాలన చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే అమెరికన్ కోర్టు ట్రంప్ కు నోటీస్ పంపింది. ఎవరిని అడిగి టారిఫ్ వేస్తున్నావు? యుఎస్ చట్టాలకు విరుద్ధంగా టారిఫ్లు ఉన్నాయి. అక్టోబర్ 14 లోపు నీ టారిఫ్ దుకాణాన్ని బంద్ చేయి అని అల్టిమేటం ను జారీ చేయడం జరిగింది. ఒకవేళ నువ్వు బంద్ చేయలేదు అంటే ఫోర్స్ గా టారిఫ్ ను తొలగించాల్సి ఉంటుంది అని హెచ్చరికలను జారీ చేసింది. A US appeals court ruling today that most of the president's tariffs are illegal. ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ లో అంటే అమెరికా యొక్క పార్లమెంట్ లో టారిఫ్ బిల్ ను పాస్ చేయలేదు. ఈయన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటే కార్యనిర్వహణ చట్టాలను పాస్ చేశాడు. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మీద మనందరిపైన టారిఫ్లు వేయడం జరిగింది. ఇది అమెరికన్ చట్టానికి విరుద్ధమని కోర్ట్స్ అంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్లి అప్పీల్ చేసుకున్న ఈ కేసు ఓడిపోయేది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ కోపంతో మెంటల్ పట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు. ఈ మొత్తం ఇష్యూలో లాస్ట్ లాఫ్ ఎవరిదైనా ఉంటుంది అంటే అది ఇండియా, చైనా అండ్ రష్యాదే. ఇది ఇండియా, చైనా, రష్యా ఒక అతిపెద్ద విజయం. టారిఫ్ ఆట ఆడి యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి అనుకున్నాడు. ఇండియా పైన టారిఫ్ వేసి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు క్రెడిట్ ను కొట్టేయాలి, నోబుల్ శాంతి పురస్కారాన్ని కాజేయాలి అనుకున్నాడు. అక్కడ టారిఫ్ బటన్ నొక్కితే అందరూ కాళ్ల బేరానికి వచ్చేస్తారు. దే ఆల్ విల్ కమ్ అండ్ కిస్ ఆన్ మై డాష్ అని కూడా చెప్పాడు. బట్ ఇండియా తగ్గలేదు, చైనా తగ్గలేదు. మొన్న జపాన్ కూడా వి వోంట్ ఇన్వెస్ట్ $550 బిలియన్ ఇన్ అమెరికా అంటోంది. వెనజులా అయితే అమెరికా పైన యుద్ధానికే రెడీ అయింది. రష్యా అయితే నిన్న యుక్రెయిన్ లో ఉన్న టర్కీ డ్రోన్ ఫ్యాక్టరీనే లేపేసింది. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ పట్టిందల్లా ఫెయిల్ అవుతోంది. అన్ని విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ చికన్స్ అవుట్ అవుతున్నాడు. మన సొంత పరాయి వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ కు విరోధులు అవుతున్నారు. జెఫ్రీస్ అనబడే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కు చీఫ్ స్ట్రాటజిస్ట్ అయిన ఈ బ్యాంక్ లో వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకునే క్రిస్ వుడ్ ఫైనల్లీ ట్రంప్ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. నా లాస్ట్ వీడియోస్ లో కూడా చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను. క్రిస్ వుడ్ ప్రకారం ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్ వేయడానికి కారణం అమెరికా దేశ హితం కాదు, ఆర్థిక పరమైన లాజిక్ కాదంట. జస్ట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం యొక్క సీజ్ ఫైర్ ట్రంప్ చేశాడు అని మోడీ గారు ఒప్పుకోలేదు, ఇండియా అక్నాలెడ్జ్ చేయలేదు అని చెప్పి పర్సనల్ ఈగోకు పోయి టారిఫ్ వేశాడు అని జెఫ్రీస్ రిపోర్ట్ లో ఉంది. యుఎస్ కోర్ట్ డిసిషన్ లో ఇంకొక యాంగిల్ ను గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ కావాలనే యుఎస్ కోర్ట్స్ ను స్కేప్ గోట్స్ చేయాలి అనుకుంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు? టారిఫ్ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ యుఎస్ కోర్ట్స్ నా చేతులు కట్టేశాయి అని బ్లేమ్ మొత్తాన్ని కోర్ట్స్ పైన వేస్తున్నాడు. ట్రంప్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోండి. ఇయర్ 2019, 2020 లో కూడా ఏమైంది అంటే మెజారిటీ ముస్లిం కంట్రీస్ కు చెందిన వారు అమెరికాకు రాకూడదు అని చెప్పి ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అనబడే ఒక ఆర్డర్ ను కూడా పాస్ చేశాడు. ఈ కార్యనిర్వహణ చట్టం అమెరికన్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి యుఎస్ లోవర్ కోర్ట్స్ ఈ ఇమ్మిగ్రేషన్ లా ను కొట్టేశాయి. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కిందకు వస్తుంది, అంటే మతపరమైన వివక్ష కిందకు వస్తుంది, ముస్లిం దేశాలపైన ఎందుకు నీ బ్యాన్ ను వేస్తున్నావు అని చెప్పి ఆ ఆర్డర్ ను కొట్టిపారేసింది. ట్రంప్ 180 డిగ్రీస్ స్పిన్ తీసుకున్నాడు. నేను అమెరికాను గ్రేట్ చేయాలి అనుకున్నా, అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఉండకూడదు అని చెప్పి నేను ఒక ఆర్డర్ ను పాస్ చేస్తే యుఎస్ కోర్ట్స్ ఆ ఆర్డర్స్ ను రిజెక్ట్ చేశాయి, నా చేతులు కట్టేశాయి అని రాజకీయం చేశాడు. ఇప్పుడు కూడా అమెరికన్ చట్టాల ప్రకారం అమెరికాలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇలాంటి టారిఫ్లు వేయడానికి ఉంటుంది. ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ నేను అన్ని దేశాలపైన టారిఫ్లు వేసి టారిఫ్ డిస్క్రిమినేషన్ ను తగ్గించాలి అనుకుంటున్నాను, అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించాలి అనుకుంటున్నాను, అమెరికాలో ఉద్యోగ అవకాశాలను తిరిగి తీసుకురావాలి అనుకుంటున్నాను, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ను తిరిగి తీసుకురావడానికే టారిఫ్ యుద్ధాన్ని చేశాను, కానీ యుఎస్ కోర్ట్స్ నా చేతులు కాళ్ళు లాగేశాయి. బ్లేమ్ మొత్తాన్ని యుఎస్ కోర్ట్స్ పైన వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టారిఫ్ అనేది ఒక డ్రామా మాత్రం. అందరిపైన టారిఫ్ వేసి ఇతను స్టాక్ మార్కెట్ ద్వారా సమ్ బెనిఫిట్స్ పొందుతున్నాడా అనేది నా డౌట్. లేదా అన్ని దేశాలపైన టారిఫ్లు వేసి తన యొక్క వరల్డ్ లిబర్టీ ఫినాన్స్ WLF యొక్క క్రిప్టో బిజినెస్ ను లీగల్ చేయండి అని ఒత్తిడి పెడుతున్నాడా? ట్రంప్ యొక్క క్రిప్టో బిజినెస్ ఉంది కదా, ఈ క్రిప్టో కాయిన్ అనేది కొన్ని దేశాల్లో మాత్రమే లీగల్, లైక్ పాకిస్తాన్ వంటి దేశాల్లో మాత్రమే దీన్ని లీగలైజ్ చేశారు. ఇండియా, చైనా వంటి దేశాలు దీన్ని లీగలైజ్ చేయలేదు. ట్రంప్ ఏమంటున్నాడు అంటే నేను మీ పైన టారిఫ్లు తగ్గిస్తా, బదులుగా మీరు నా యొక్క క్రిప్టో కాయిన్ ను లీగలైజ్ చేయండి అన్నట్లు మేబీ బ్యాక్ ఛానల్లో డిప్లొమసీ చేస్తూ ఉండవచ్చు. అమెరికా దేశ హితం కోసం, అమెరికన్ లాభం కోసం ట్రంప్ ఈ టారిఫ్ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు అని ఇండైరెక్ట్ గా చాలా మంది చెబుతున్నారు. ట్రంప్ వేసిన టారిఫ్ ను యుఎస్ కోర్ట్స్ ఒక్కటే కాదు, అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలు, ఎక్స్ పొలిటీషియన్స్, ఫార్మర్ పొలిటీషియన్స్ అందరూ విమర్శించారు. ఇండియా, జపాన్ వంటి దేశాలు విమర్శించాయి. చైనా అయితే
టారిఫ్ యుద్ధానికే దిగింది. మొన్న జపాన్ ఏమన్నది, మేము మీ దేశంలో ఇన్వెస్ట్ చేయము అని కరాఖండిగా చెప్పేసింది. ఇండియా గట్టిగా నిలబడింది. మెక్సికో, కెనడా కూడా తమ యొక్క డిసప్పాయింట్మెంట్ ను వెళ్లగక్కాయి. ట్రంప్ వేసే టారిఫ్ కారణంగా నష్టపోయేది అమెరికన్సే అని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. ఇలాన్ మస్క్ ఇది తప్పు అని ఫస్ట్ డే నుండి చెబుతున్నాడు. ట్రంప్ యొక్క స్నేహాన్ని కట్టు కూడా చేశాడు. జేపీ మార్గన్ చేస్ CEO జామీ డైమన్ అయితే దీనివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ వస్తుంది అని హెచ్చరించాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్లాక్ రాక్, ప్రపంచంలోనే రిచెస్ట్ కంపెనీ CEO లారెన్స్ డి ఫింగ్ కూడా రంగంలో దిగి ఏంటి పంచాయతీ అన్నట్లు ఈ టారిఫ్ ను విమర్శించాడు. జెఫ్రీస్ రిపోర్ట్ లో కూడా దిస్ ఇస్ నాట్ రైట్ అని ఉంది. ఇలా రాజకీయ, ఆర్థిక, వ్యాపార వ్యూహాత్మకంగా పనిచేసే పెద్ద పెద్ద మేధావులు డొనాల్డ్ ట్రంప్ వేసే టారిఫ్లు అమెరికా కొంపను ముంచుతాయి అంటున్నారు. నెక్స్ట్ ట్రంప్ ఇండియాపై వేసిన 50% టారిఫ్ కారణంగా ఇండియా చైనాకు దగ్గరైంది. రష్యాతో ఇంకా క్లోజ్ అయింది. 20 ఏళ్లు మనందరం కష్టపడి ఇండియాను అమెరికా వైపు లాగితే 6 నెలల్లో డొనాల్డ్ ట్రంప్ ఇండియా చైనాను కలిపేశాడు అని చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ను విమర్శిస్తున్నారు. ఎకానమిస్ట్ జెఫ్రీ సాస్ అయితే డొనాల్డ్ ట్రంప్ బ్లండర్ చేశాడు, స్ట్రాటజిక్ మిస్టేక్ చేశాడు, ఇండో పెసిఫిక్ ఓషన్ లో మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్ ను కోల్పోయారు అని విమర్శించాడు. అమెరికన్ మీడియా అయితే నెక్స్ట్ లెవెల్ లో ట్రంప్ ను ట్రోల్ చేస్తోంది. ఈ వీడియో ఒకసారి చూడండి, ఎక్సలెంట్ వీడియో. Tariff on India for buying Russian oil. That's going to scare a country with 5,000 years of history. India looked at him like, bro, we survived the British. We can survive your man. భారత్ పైన 50% టారిఫ్ వేసి భయపెట్టాలి అని ట్రంప్ చూశాడు. కానీ 5,000 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయులు, బ్రో ఇలాంటివి మేము ఎన్నో చూసాము. ఇస్లామిక్ రాజుల ఆక్రమణను చూసాము, బ్రిటిష్ యొక్క అణిచివేతను చూసాము, నువ్వు ఎంత అన్నట్లు సమాధానం ఇస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ మనుషులే టారిఫ్ వద్దు సార్ అంటున్నారు. ఇక్కడ గేమ్ చూడండి. ఒకవేళ ట్రంప్ వీళ్ళందరి మాట విని టారిఫ్ ను ఎత్తేస్తే ట్రంప్ ఘోరంగా ఓడిపోతాడు. రేపు ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్ ను తగ్గించి 25% చేస్తే మోడీ గారు గెలిచినట్లు అవుతుంది, భారత్ గెలిచినట్లు అవుతుంది, రష్యా గెలిచినట్లు అవుతుంది. భారత్ దౌత్య నీతికి భయపడి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు అని వెస్టర్న్ మీడియా ఫ్రంట్ పేజెస్ లో రాస్తుంది. ఇలా డైరెక్ట్ గా తగ్గకుండా యుఎస్ కోర్ట్స్ చెప్పాయి అని చెప్పి నేను టారిఫ్లను తీసివేశాను అన్నట్లు యుఎస్ కోర్టును స్కేప్ గోట్స్ చేయాలి అని మేబీ ట్రంప్ ట్రై చేస్తూ ఉండవచ్చు. ఈ టారిఫ్ రిజెక్ట్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణం, మీకు కాలిఫోర్నియా కార్ చిచ్చుల ఇష్యూ గురించి తెలిసే ఉంటుంది. నేను కూడా ఒక వీడియో చేశా. ఆ ఇష్యూ సమయంలో డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి ఈ అగ్గి మంటలకు కారణం కాలిఫోర్నియా గవర్నర్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ న్యూసమే అని బ్లేమ్ మొత్తాన్ని న్యూసమ్ పైన వేసిన విషయం మనందరికీ తెలుసు. డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల పైన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే ఒక చట్టం, షార్ట్ కట్ లో IEEPA కింద టారిఫ్లు వేశాడు. ఈ టారిఫ్ ను ఇల్లీగల్ అని చెప్పి తన సొంత పగను తీర్చుకోవడానికి కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ రంగంలో దిగి లిబర్టీ జస్టిస్ సెంటర్ అనబడే కొన్ని సంస్థలతో కలిసి డొనాల్డ్ ట్రంప్ పైన కేసు వేశాడు. ఫస్ట్ ఈ ఇష్యూను లోయర్ కోర్ట్స్ రివ్యూ చేశాయి. లోకల్ కోర్ట్స్ ఏమంటున్నాయి అంటే ఈ IEEPA చట్టం ప్రకారం ప్రెసిడెంట్ కు ఒక దేశం యొక్క వ్యాపారాన్ని బ్లాక్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది, లేదా ఒక దేశం యొక్క మనీను బ్లాక్ చేసే అధికారం ఉంటుంది. ఇలా ఇంపోర్ట్ గూడ్స్ పైన అన్ని దేశాలపైన టారిఫ్లు వేసే హక్కు ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండదు అనే తీర్పిచ్చింది. ఉదాహరణకు ఇండియా అనే దేశం ఇల్లీగల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అమెరికాతో చేస్తే ప్రెసిడెంట్ అనే వ్యక్తి రంగంలో దిగి ఇండియా పైన మాత్రమే టారిఫ్లు వేయగలడు, లేదా ఇండియా పైన మాత్రమే ఆర్థిక లావాదేవీలను బ్లాక్ చేయగలడు అన్నమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మాత్రమే ఈ స్టెప్ తీసుకోగలడు అని లోకల్ కోర్ట్స్ చెప్పింది. మళ్ళీ ఇష్యూ అపీల్ కోర్టుకు వెళ్ళింది. అపీల్ కోర్టు ఏమంటోంది, టారిఫ్ ను కాంగ్రెస్ మాత్రమే వేయగలదు అని తీర్పిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో డైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ పవర్ ను వాడి అన్ని దేశాలపైన టారిఫ్లు వేశాడు. ట్రంప్ టారిఫ్ అనేది అధ్యక్షుడి ఆదేశం, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అన్నమాట. ఇది అమెరికన్ కాంగ్రెస్ లో లేదా అమెరికన్ పార్లమెంట్ లో అమలైన చట్టం కాదు. అమెరికా రాజ్యాంగంలో ఆర్టికల్ 1 సెక్షన్ 8 ప్రకారం ఒక దేశం పైన 50% టారిఫ్ వేయాలి అంటే ఫస్ట్ ఈ బిల్ అమెరికన్ కాంగ్రెస్ కు వెళ్ళాలి. 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఓట్స్ వేస్తారు. ఆ తర్వాత ఈ బిల్ అనేది అప్పర్ లెవెల్ కు వెళ్తుంది, అంటే సెనేట్ కు వెళ్తుంది. సెనేట్ లో ఉన్న 100 మంది కూడా ఓట్లు వేస్తారు. ఈ బిల్ కు మెజారిటీ వస్తేనే బిల్ ను పాస్ చేస్తారు, లేదా రిజెక్ట్ చేస్తారు. రీసెంట్ గా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ను కూడా ఇలాగే కాంగ్రెస్ లో పాస్ చేశారు. కానీ అయ్యగారు ఒక పేపర్ పెన్ తీసుకుని టారిఫ్లు వేసి పడేశాడు. తన ఇష్ట రాజ్యం తనకు రాజీ ఉన్నట్లు అందరిపైన టారిఫ్లు వేశాడు. ఇది కరెక్ట్ కాదని యుఎస్ కోర్ట్స్ అంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా దీనికి రియాక్ట్ అయ్యాడు.
అక్టోబర్ 14 వరకు టారిఫ్లు ఇలాగే ఉంటాయి అన్నాడు. సుప్రీంకోర్టులో అపీల్ చేస్తా, సుప్రీంకోర్టులో మాట్లాడదామన్నాడు. టారిఫ్ ను రిజెక్ట్ చేస్తే అమెరికా గ్రేట్ అవ్వదు అన్నాడు. దిస్ ఈస్ డిజాస్టర్ ఫర్ అమెరికన్ అన్నాడు. యుఎస్ కోర్ట్స్ నన్ను పని చేయడానికి ఇవ్వడం లేదు అన్నట్లు మాట్లాడాడు. బ్లేమ్ మొత్తాన్ని యుఎస్ కోర్ట్స్ పైన వేశాడు. ఈ ట్వీట్ ఒకసారి చూడండి. అమెరికన్ వర్కర్స్, ఫార్మర్స్ బాగుపడాలి అంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ను తగ్గించాలి. మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా ఎవరైనా అమెరికా పైన ఎక్కువ టారిఫ్లు వేస్తే మనం కూడా రెసిప్రొకల్ టారిఫ్లు వేయాలి అని చెప్పి ఫుల్ గా అందరిపైన ఫైర్ అయ్యాడు. ఈ టారిఫ్ వల్ల భారత్ సాధించిన విజయం. మనం ట్రంప్ కు భయపడలేదు. ఎలాగైతే జపాన్ డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ వేసిన మరుక్షణమే రంగంలో దిగి అమెరికాకు వెళ్లిపోయి చర్చలు చేసి నెగోషియేషన్ చేసి సార్ టారిఫ్ ను తగ్గించండి సార్ అని కాళ్ళ వేళ్లపడి అమెరికాలో మేము $550 బిలియన్ పెట్టుబడి పెడతాము, మా టారిఫ్ ను తగ్గించండి అన్నారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గెలిచాన్రా అని చెప్పి మీ టారిఫ్ ను 15% కు తగ్గిస్తా, $550 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత మీడియా ముందుకు వెళ్ళి ఏమన్నాడో తెలుసా? నేను $550 బిలియన్ జపాన్ నుండి తీసుకొచ్చాను. ఈ డబ్బు జపాన్ అమెరికా నుండి సంపాదించిన డబ్బే, నేను మా యొక్క డబ్బునే వెనక్కి తీసుకొచ్చాను అన్నట్లు ప్లేటు మార్చి రాజకీయం చేసి జపాన్ ను కూడా అవమానించాడు. రీసెంట్ గా జపాన్ $550 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేయము అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఇండియా, రష్యా, చైనా వంటి దేశాలు నిలబడ్డాయి, మేమెందుకు నిలబడలేము అని వారిని చూసుకొని రంగులు మార్చుకుంది జపాన్. భారత్ 4 సార్లు వైట్ హౌస్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మనం చైనా, రష్యా, జపాన్ తో కూడా ఎంగేజ్ అవుతున్నాం. ట్రేడ్ ను డైవర్సిఫై చేసుకుంటున్నాం. మన సప్లై చైన్ ను డైవర్సిఫై చేసుకుంటున్నాం. ఎవ్వరికి భయపడే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ టారిఫ్లను అమెరికన్సే తీసివేస్తారు, యుఎస్ కోర్ట్సే తీసివేస్తారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ పార్టీలో ఉన్న నాయకులే దీన్ని తీసేస్తారు. మనం ఎటువంటి ప్రయత్నం చేసే అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఆటోమేటిక్గా ఓడిపోతాడు. ఎందుకంటే అందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.